పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రోడ్డు ప్రమాదం అనేది ఆ డ్రైవింగ్ చేసే టూ వీలరా, త్రీ వీలరా, ఫోర్ వీలరా, ఇంకా హెవీ వెహికలా, ఏదైనా కానీ రోడ్డు మీద నడిచేటువంటి ఏ వెహికల్ అయినా కూడా అది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదది. ఆడు పోయి గుద్దితే వీడే చావచ్చు, వీడు చేస్తే వీడు నెగ్లెక్ట్ డ్రైవింగ్ వదిలేద్దాం. కానీ అవతల వ్యక్తికి జరిగినప్పుడు ఆ కుటుంబ పెద్ద కావచ్చు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు కూతురు కావచ్చు, ఆ కుటుంబాన్ని సంరక్షించే భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, ఆ కుటుంబానికి ఎనలేని నష్టం వస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఖచ్చితంగా నిఘా పెట్టమంటున్నారు. మద్యపాన నిషేధానికి సంబంధించి ముందుకు వెళ్లాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అటు పెట్టాల్సిందే. వాళ్ళు పెట్టేటువంటి బ్రీతింగ్ అనలైజర్స్ కంటిన్యూగా పెట్టాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాల్సిందే. సో పరధ్యానం వల్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, పరధ్యానం యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు ఉంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. పరధ్యానంగా ఆలోచించుకుంటా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవింగ్ చేయడం వల్ల ఏముంటుంది, ఒక్కొక్కసారి బ్రేక్ ఇది కాకపోవటం, సడన్గా ఎదుటి వాళ్ళు వచ్చి తగ్గడం జరుగుతుంటాయి. ఏదేమైనా వాడు ఎదురుకొచ్చేటోడు ఎదవే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాడు ఎవడైనా కానీ, వాడు చదువుకున్నోడు కానీ, చదువు రానివాడు కానీ, అశ్రద్ధగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డగోలుగా వచ్చాడు ఎవడైనా ఎదవే. వాడు చదువుకున్నోడైనా ఎదవే, చదువుకున్నోడైనా ఎదవే. ట్రాఫిక్ రూల్స్, నియమ నిబంధనలు పాటించినోడు ఎవడైనా ఎదవే. సో అందుకోసం వాళ్ళు ఎదవలే, కానీ మనం ఎదవలం కాదు కదా. అందుకోసం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం ద్వారా ముందుకు పోవాలి. స్కూల్ విద్యలో, ప్రాథమిక విద్యలోనే ట్రాఫిక్ నియమ నిబంధనలు స్కూల్ ఎడ్యుకేషన్లోనే జాయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో సగటున సో దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తా ఉంది క్రైమ్ రిపోర్టు, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికలు. సగటున ప్రతి గంటకు దాదాపు 17 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దేశంలో. సో వీటి పట్ల ఇదే ఏదో హడావుడి, లేదా పెద్ద ముఖ్యమంత్రా, లేకపోతే పెద్ద గవర్నరా, వీళ్ళేమన్నా అడిపోయి ఏదో పెద్ద సంతకాలు చేసేటట్టు ఏదో ఉన్నట్టు హడావుడి. నిదానంగా వెళ్ళాలి. సో ఆ విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. సో మరణించిన వారిలో 60% మంది 18-45 ఏళ్ల మధ్య వయసు గల వారే ఉండటం, కుటుంబాలకి చాలా డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి ఉంది. 75-80% వరకు మనుషుల నిర్లక్ష్యం, నియమాల ఉల్లంఘన కారణంగా కనపడుతుంది. అతివేగం ఒకటే సుమారు 40% ప్రమాదాలకు కూడా కారణమవుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు సుమారు 8-10% అని అంటున్నారు. అది 8-10% కాదు, నాకు తెలిసి 30-40% ఉన్నాయి. ఇది దాంతోపాటు మొబైల్ ఫోన్ మాట్లాడుతూ మెసేజ్ చేస్తూ డ్రైవింగ్ చేయటం వల్ల కూడా ప్రమాదాలు ఏడాదికి పెరుగుతూ ఉన్నాయి. సో ఇది కూడా ఇవాళ ప్రధానం అయిపోయింది. కొన్ని మోఫెడ్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీలు మోఫెడ్స్ ఆడపిల్లలు తోలి, అవి అసలు మామూలుగా తోలితేనే కింద పడుతున్నాయి. అంత దరిద్ర బండ్లు, మరి యాక్సిడెంట్లు బండ్లు తోలుతున్నారు. మీరు బుల్లెట్, కొన్ని బజాజ్ బండ్లు, కొన్ని హీరోండాకి సంబంధించిన బండ్లు, ఆ బండ్లు అసలు యాక్సిడెంట్లే కావు. మీ అంతటా మీరు కింద పడితే తప్ప అసలు బండ్లే కింద పడవు. కొన్ని ఆడపిల్లలు తోలే మోఫెడ్స్, నేను సాక్షాత్ నేనే పడ్డాను 7-8 సార్లు ఒక బండికి సంబంధించి. అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా హెల్మెట్, సీట్ బెల్ట్లు అనేది తప్పనిసరి. 2 వీలర్లకి అయితే హెల్మెట్లు, కార్లు, 3 వీలర్, 4 వీలర్ల వాటికి సంబంధించి ఆ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో దేశంలో రోడ్లు కూడా ప్రధానమైన కారణంగా కనపడతా ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ పెడతారో, గుంటలు ఎక్కడ ఉంటాయో అది మనం చెప్పలేం. 20% వరకు రోడ్ డిజైన్ లోపాలు, గోతులు. ఈ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళు ట్రాఫిక్ బోర్డులు బెటర్ ఏం బెటరు. వీడు హెవీగా వెళ్తుంటే టర్నింగ్ తీసుకోవాలి, వీడు ఆ మూడ్లో క్రాస్ చేయలేడు, పోయి అందులో పడతాడు. సో మనుషులే చచ్చే పరిస్థితుంది, కార్లు కూడా యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితుంది. ఏదో కొంపలేదో మునిగిపోతున్నట్టు, ఒక గంట లేటుకు పోతే ఏం పోద్దు. సో ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ట్రాఫిక్ బోర్డులు ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో పెట్టండి. అవి పెద్ద ఎత్తున కరపత్రాలు వేయాలి, బ్రోచర్లు వేయాలి, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో బ్లాక్ స్పాట్లు, గుంటలు పడ్డాయి, అన్నీ బోర్డులు పెట్టాలా. టర్నింగ్లు, యూటర్న్లు, ఎల్ టర్న్లు, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను. సో ఒక్కసారి టైర్లు ఫెయిల్ కావటం, లైట్లు పనిచేయకపోవటం, ఇవి కూడా ప్రమాదాలకు కారణంగా మనకు కనపడుతున్నాయి. వాణిజ్య వాహనాల్లో ఓవర్ లోడింగ్ అనేది కూడా ప్రమాదాల కారణంగా 10% ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. డ్రైవర్లు సరైన విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, అలసట కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా అవుతున్నాయి. కన్ను మలిగే లోపల యాక్సిడెంట్ వెళ్ళిపోద్ది. ఇట్లా కన్ను మలిగి నిద్ర నిద్ర వచ్చి ఇట్లా అంటే చాలు యాక్సిడెంట్ అయ్యేది. చాలాసార్లు చూస్తున్నాం. అదృష్టం వాళ్ళు మంచిగా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారంటే. సో ఇది పరిస్థితి. సో సుమారు 30% మంది సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్లే ప్రాణాలు పోతున్నట్టు కూడా కనపడుతుంది. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. సో యాక్సిడెంట్ పరిధిని బట్టి ఆ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. సో రోడ్డు ప్రమాదాల దేశ జీడీపీలో సుమారు 3-4% వరకు నష్టం జరుగుతుంది.
ఇది లక్షల కోట్ల రూపాయల విలువైన నష్టం, వైద్య ఖర్చులు, పని దినాల నష్టం, కుటుంబాలపై ఆధారపడే ఆర్థిక భారం, సామాజిక భద్రత, వ్యవస్థలపై ఒత్తిడి ఇట్లా అన్నీ అనేక రకాలుగా ఇబ్బందులు కనపడతా ఉన్నాయి. వీటన్నిటికీ మనం చెప్పినట్టు ట్రాఫిక్ నిబంధనలు, పరధ్యానాలు, ఓవర్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ ఇవి పోకూడదు. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా నియమ నిబంధనలు బోర్డులు పెట్టాలి, రోడ్లు వేయాలి, గుంతలు పూడ్చాలి, ఎల్ టర్న్లు, యూ టర్న్లు అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ రోడ్డుకు సంబంధించినటువంటి పిక్చర్ అవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ప్రమాదాలని నుంచి బయటపడే ఎజెండా ముందుకు పోదాం. ప్రజలను అవగాహన కల్పించి అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే పెట్టండి పాఠ్యాంశంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఓవర్ స్పీడ్ని ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్, అలస్టా, నిద్రలేమి ఈ ప్రధానమైనటువంటి కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. పరధ్యానం, వాడికి సమస్యలు ఉంటే వాడు ఆలోచించుకుంటూ డ్రైవ్ చేయటం అన్నిటికీ ప్రధానమైన కారణం కనపడుతుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే డ్రైవర్లకి యాక్సిడెంట్లు చేయనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆర్టీసీ కానీ ఇతర ప్రభుత్వ వాహన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కెరీర్లో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకి అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక్క ప్రమాదం కూడా లేకుండా జరిగినటువంటి వాళ్ళకి సెలెక్ట్ చేసి ఆ విధంగా మార్క్స్ ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. ఆ విధంగా ముందుకెళ్ళాలని, అది దాంతో పాటుగా యాక్సిడెంట్ అయినప్పుడు, యాక్సిడెంట్ కేసు నమోదైనప్పుడు అది కూడా ఆన్లైన్లో పెట్టడం వల్ల అతని కెరీర్కి సంబంధించి అది ఉద్యోగాల్లో దాన్ని కూడా మెర్జ్ చేయాలి. ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఇట్లా అయింది అనేది కూడా ఉంటుంది ఆ కేసు క్లయింట్కి సంబంధించిన రిపోర్ట్స్. సో ఆ విధంగా ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. సో పెద్దలారా మిత్రులారా, సో ఖచ్చితంగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ కూడా పారామీటర్స్ తీసుకోవాలి. ఉద్యోగం, ప్రమోషన్ అయినా, కాలేజ్ సీట్ అయినా ఇవన్నీ పారామీటర్స్గా పెట్టి ఆ విధంగా ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు వాడి డ్రైవింగ్ లైసెన్స్లో అవన్నీ తీసి ఏమైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చేయనోడికి ముందు సీట్ ఇవ్వాలి. వీడి ఉంటే ఇవ్వటం లేకపోతే లేదు సెకండ్ వాడికి యాక్సిడెంట్ చేసినట్టు. ఆ విధంగా అంటారు. అది ఎడ్యుకేషన్లో పెట్టాలి, ఉద్యోగాల్లో పెట్టాలి, ప్రమోషన్లో పెట్టడం ద్వారా ఉపయోగం జరుగుతుందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, ఇప్పటికే చెప్పాం 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యన ఈ ఓవర్ యాక్షన్ జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలు భయపడిన వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వెళుతున్నారు. చూసాం 100కి 90%, 95% మందికి పైగా చాలా జాగ్రత్తనే పోతారు. కొంతమంది షార్ట్ టెంపర్ బ్యాచ్ మనం చెప్పలేం, ఓవర్ బీపీ ఉన్న వాళ్ళని. సో 90-95% మంది జాగ్రత్తనే వెళ్తున్నారని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.